హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీ అయిన చంద్రకళ స్వీట్ అండి. ఒక్కసారి నా మాట విని మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి కనుక మీరు తయారు చేస్తే కనీసం ఈ స్వీట్లు 15 రోజులు నిల్వ ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగా 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలని తీసుకుంటున్నాను, అంటే చిక్కటి పాలని తీసుకుంటున్నానండి. ఈ పాలు మొత్తాన్ని కూడా మనం స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో మరగనివ్వాలి. అంటే ఈ పాలతోటి ముందుగా మనం కోవాని తయారు చేసుకుంటున్నాము. ఈ కోవా అనేది చంద్రకళ స్వీట్ మధ్యలో పెట్టి స్టఫింగ్ మనం తయారు చేసుకుంటాము. చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి కనుక మీరు తయారు చేస్తే ఇంట్లో వాళ్ళను మిమ్మల్ని మళ్ళీ తయారు చేయమని అడిగి మరీ తయారు చేయించుకుంటారు. చూడండి, ఇలాగ పాలు పొంగుతూ ఉండగా మళ్ళీ మనం కలుపుకుంటూ ఉండాలి. అంటుకోకుండా మీరు ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, బాండికి చుట్టూతా కూడా మనకి మావాలాగా ఫామ్ అయింది. అదంతా కూడా మీరు ఈ కోవాలోకి కలుపుకుంటూ మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలి. అంటే పర్ఫెక్ట్ పాల కోవాని మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి కోవా అనేది పూసగా రావడానికి ఇక్కడ నేను 1 అరచెక్క నిమ్మకాయ రసాన్ని పిండుతున్నాను. నిమ్మకాయ రసం పిండటం వల్ల మనకి ఈ కోవా అంతా కూడా చక్కగా పూసగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 5 స్పూన్ల దాకా నేను పంచదారను వేస్తున్నాను. మనకి లోపల స్టఫింగ్ పెడితే టేస్టీగా ఉండాలి కదండి, అందుకోసమని ఇలాగ మొత్తం అంతా కూడా కలుపుకొని ఇదంతా కూడా పూర్తిగా చల్లారేలాగా ఒక పక్కన పెట్టుకుందాము. బయట పిండి కోసమని ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నానండి. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను. నేను తీసుకున్న లీటర్ పాలకి ఇక్కడ నాకు 2 కప్పుల మైదా పిండి అవసరమైంది, అంటే 400 గ్రాముల మైదా పిండి. దీంట్లోకి 1 చిటికెడు ఉప్పును వేసుకుందాము. అలాగే 3 స్పూన్ల నుంచి 4 స్పూన్ల దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము. ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా మనం పట్టించాలి. ఇప్పుడు ఈ స్వీట్ లోకి మనకి 1 అరకప్పు మాత్రమే నీళ్లు పడతాయి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగ గట్టిగా పట్టుకుంటే మనకి ఫోల్డ్ అయిపోయి ఉండాలి పిండి. అప్పుడే మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం 2 కప్పుల మైదా పిండికి కేవలం పట్టేది అరకప్పు నుంచి 3/4 కప్పు లోపు నీళ్లే పడతాయండి. ఇలాగ నీళ్ళన్నీ కూడా కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిండి కొంచెం టైట్ గా ఉండేటట్టు చూసుకోండి. ఇలాగా మీరు కావాలంటే చిన్న ఉండలైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను మీకు ఒక ఈజీ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఒక ప్లాంక్ తీసుకోండి, అంటే అప్పడాల పీటను తీసుకొని కొంచెం పొడి మైదా పిండిని జల్లించుకోండి. ఇలాగా నేను చేసుకున్న పిండిలో నుంచి 1/4 వంతు పిండిని తీసుకున్నాను. 1/4 వంతు పిండిని తీసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఆ కన్సిస్టెన్సీలో మనం దీన్ని పాముకోవాలి. ఇక్కడ మీకు షేప్ రావాల్సిన అవసరం లేదండి. నేనైతే చంద్రకళ స్వీట్ ని ఇలాగా చిన్నయే చేస్తున్నాను. ఇక్కడ మన ఇంట్లో ఏదైనా టీ గ్లాస్ కానీ ఏదైనా గ్లాస్ కానీ ఇంప్రెషన్స్ ఉంటాయి కదా, ఇలాగ రౌండ్ షేప్ లో మొత్తాన్ని కూడా ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను. ఇలాగ కట్ చేయటం వలన మనకి తొందరగా ఈ స్వీట్ అనేది అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా పిండిని తీసేయండి, మళ్ళీ స్వీట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం కోవాని తీసుకున్నాం కదండి, ఆ కోవాని ఈ మధ్యలోకి స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 అర స్పూను తీసుకుంటున్నాను. ఈ పైన అంచులకి కొంచెం నీళ్ళ తడిని రాస్తున్నాను. ఇంకొక పూరి తీసుకోండి, దాని మీదకి ఇలాగా మనం ఫోల్డ్ చేసేయాలి. అంటే ఒక పూరికి ఇంకొక పూరి అంటుకునేలాగా చూసుకోవాలి. అలాగే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా జస్ట్ ఒత్తేసి దీని మీద మనం ఈ ఫోల్డింగ్ అనేది పెట్టాలి. నిదానంగా చూడండి, మీకు చాలా ఈజీగా ఈ షేప్ అనేది వస్తుంది. ఈ షేప్ రావటం వలన ఇంట్లో అందరూ కూడా ఈ స్వీట్ ని చాలా ఇష్టపడతారండి. దీనికి
ఏరియాని బట్టి కొన్ని ఏరియాల్లో చంద్రకళ అని, కొన్ని ఏరియాల్లో సూర్యకళ అని కూడా అంటారు. మనకి ఇదే షేప్ కాకుండా దీనికి వేరే షేప్స్ కూడా ఇవ్వచ్చండి. చిన్న చిన్నగా మనం ఫోల్డింగ్స్ అయినా చేసుకోవచ్చు, లేదా పెద్ద ఫోల్డింగ్స్ అయినా చేసుకోవచ్చు. ఇలాగా అంతా కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా నిదానంగా ఫోల్డ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్ని చంద్రకళ స్వీట్లని కూడా మనం ఒకటేసారి రెడీ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాము. పెట్టుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా బయట స్టఫింగ్ అనేది రాకుండా చూసుకోండి. ఇలాగా లాస్ట్ దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, జస్ట్ అలాగా అటాచ్ చేసేయండి, సరిపోతుంది. ఇలాగే మనం మిగిలిన అన్నిటినీ కూడా ఒక ప్లేట్ మీద కొంచెం పొడి మైదా పిండిని జల్లించుకొని ఒక పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి కింద స్టఫింగ్ కూడా అతుక్కుపోకుండా ఉంటుంది. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. నూనె బాగా వేడయ్యేలాగా చూసుకోండి. తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ చంద్రకళ స్వీట్లని ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేసేయండి. ఇలాగ డ్రాప్ చేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాల ఆగి ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. ఒక్కసారి మీరు చేసింది పిల్లలకి చూపియండి, ఇలాగ చెయ్యాలి అని చెప్పని. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తారు. మరీ ఎక్కువ కలర్ రాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రంగు వచ్చేలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ చంద్రకళ స్వీట్లోకి పాకాన్ని పట్టుకుందాం. ఇక్కడ నేను 1.5 కప్పు పంచదారని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ స్వీట్ని బెల్లంతో అయినా తయారు చేసుకోవచ్చండి. అలాగే ఒక అరకప్పు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పంచదార అంతా కూడా కరిగి జస్ట్ లేత పాకం వస్తే సరిపోతుంది. అంటే లేత తీగ పాకం అండి. అలాగ పాకం రాగాల్ని వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి పాకాన్ని గోరువెచ్చగా అయ్యేలాగా చూసుకోవాలి. అంటే మరీ వేడిగా ఉండకూడదండి, అలానే మరి చల్లగా కూడా ఉండకూడదు. ఇక్కడ నేను మీకు పాకం కన్సిస్టెన్సీ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా మనకి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. అంటే జస్ట్ మనకి బంకలాగా అతుక్కొని సన్న తీగ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోరువెచ్చగా ఉన్న పాకంలోకి ముందుగా మనం తయారు చేసుకున్న చంద్రకళ స్వీట్లని ముందు వైపు వెనక వైపు తిప్పుకుంటూ పంచదార అంతా కూడా పట్టేలాగా ఉంచుకోవాలి. అలాగే వీటిని ఒక 5 నిమిషాల పాటు ఇలాగ పాకంలోకి వదిలేసేయండి. ఇలాగ పాకంలోకి వదిలేసాక పాకం అనేది స్వీట్కి బాగా పడుతుంది. తర్వాత దీంట్లో ఎక్స్ట్రా ఉన్న పాకం మొత్తాన్ని కూడా తీసేసి మనం వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చూడండి ఎంత ఈజీగా టేస్టీగా మనం ఈ స్వీట్ని తయారు చేసుకున్నాము. ఒక్కసారి కనుక మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెడితే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ తయారు చేయించుకుంటారు. మిమ్మల్ని మెచ్చుకుంటూ మరీ తింటారు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.